నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చేసి గగన్తో ఇలా అంటూ ఉంటుంది. నువ్వు భూమిని ప్రేమించి టైం వేస్ట్ చేసుకున్నావు. భూమి చేతిలో అవమానానికి గురయ్యావు. ఇంత ఆస్తి ఉన్న నన్ను వదిలేసి ఏమీ లేని దాని వెంట పడటం ఏంటి బావా అని నక్షత్ర అనగానే గగన్ చాలా కోపంగా, చూడు నక్షత్ర, మంచితనానికి మూర్ఖత్వానికి అనకోకి అహంకారానికి మధ్య తేడా నీకు ఎప్పటికీ అర్థం కాదు నక్షత్ర అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నక్షత్ర నిన్ను దక్కించుకోవడం కోసం నన్ను ఏం చేయమంటావని అంటూ ఉంటే ఇక గగన్ ఏం చేసినా నేను నీకు దక్కను అంటూ అరుస్తూ ఉంటాడు. ఎందుకని అని నక్షత్ర అడగగానే ఇక గగన్ ఎందుకంటే నువ్వు ఆ చరచంద్ర కూతురు కాబట్టి అని అంటాడు. ఇక నక్షత్ర నేను నీకోసం చావడానికి కూడా రెడీ బావా అని అనగానే సారీ, ఇలాంటి డైలాగ్స్కి పడే రకం కాదు అని అంటాడు. నిజంగా నీకోసం నేను చస్తాను బావా అనగానే ఓహో ఇదో ఇంకో కొత్త రకం బెదిరింపని అంటాడు. కాదు అని నక్షత్ర బిల్డింగ్ ఎక్కి నిజంగానే నేను నీకోసం ప్రాణాలు వదులుతున్నాను అని చెప్పేసి నక్షత్ర బిల్డింగ్ పైనుంచి దూకుతుంది. ఇక గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.